ష అనే శబ్దాన్ని గుణింతాలలోని శబ్దాలే కాకుండా ఇతర రకరకాల శబ్దాలుగా కూడా చాలామంది పలుకుతున్నారు. తెలుగులో పూర్తయ్యే అకారంతో పూర్తి చేయటం లేదు. షేగా కానీ, సేగా కానీ, శాగా కానీ, స ఇంగ్లీష్లో పలికేటువంటి స లాగా కూడా చాలామంది పలుకుతున్నారు. రాసేది దేశం, పలికేది దేశం, దేశం, దేశ్యం. రాసేది శంకరుడు, పలికేది శంకరుడు, శంకరుడు, శంకరుడు. రాసేది శివుడు, పలికేది శివుడు. ఇంగ్లీషు భాషలోని స అనగా ఆ కాదు అని కూడా పలుకుతున్నారు. ష ఉచ్చారణలోని ఈ విపరీతాలు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రిటిషు వాళ్ళు ఊర్ల పేర్లు కానీ, రైల్వే స్టేషన్లో వచ్చే పేర్లు కానీ వాళ్ళ ఇష్టారీతిగా రాసుకొని అవే నిజమనేలాగా మార్చడం జరిగింది. ముఖ్యంగా భారతీయులకే సొంతమైనటువంటి చీర అనే కట్టుబాటు కేవలం భారతీయుల సొంతం. చీర అనే ఈ తెలుగు పదం తెలుగు భాషకు మాత్రమే సొంతం. అదే హిందీలో చీరను సాడీ అంటారు. ఆ సాడీని కాస్త ఇంగ్లీషు వాళ్ళు శారీగా మార్చి వాడుకలోకి తీసుకొచ్చారు. స అనే అక్షరం తెలుగులో లేకపోవడం వల్ల ష అనే అక్షరాన్ని ఎన్నుకొని దానినే వాళ్ళు శాగా పలకటం, శారీగా రాయటం మొదలుపెట్టారు. ఇది గమనించకుండా తరువాతి తరాలు షకారాన్ని శాగా ఇంగ్లీష్లోని వంకరగా పలికే విధంగా నేర్పించడం జరిగింది. ష, ష, స ఈ 3 అక్షరాల్ని శ, ష, స మరో రకంగా షే, ష, స అంటూ నేర్పిస్తున్నారు. మొదటిది ష, రెండవది ష. షే అనగానే ఏత్వం గుణింతం వస్తుంది. రెండవది స అనడానికి అర్థమూ లేదు, ఎందుకంటే అకారంతో పూర్తిగాని ఆ విధంగా పలికే ఏ అక్షరం కూడా తెలుగు అక్షరమాలలో లేదు. ఇది కేవలం ఇంగ్లీషు ప్రభావానికి లోనైనటువంటి పండితులు కానీ, ఉపాధ్యాయులు కానీ అదేవిధంగా తప్పు చేస్తూ వస్తున్నారు. వీటిలో వేటికి కూడా ఆ విధంగా పలకడానికి వీలు పడనప్పుడు కేవలం ష అక్షరానికి మాత్రమే ఎలా వీలవుతుంది? రాసేది శ్రీ, పలికేది శ్రీ. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్. ఏ పదంలోనైనా చివరి అక్షరమైన ష్ అనే పొల్లు అక్షరాన్ని ఇంగ్లీష్ అక్షరంలో లాగా లాగా పలికే వీలు లేదు కదా. అలా పలికితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్. ష నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ, య వీటిని పలికినప్పుడు నోటిలో నాలుక ఎక్కడైతే తగులుతుందో అక్కడి నుంచి క్షలోని షాని పలికితే వచ్చేదే ష. ఈ 3 గుణింతాలని ఒకసారి పలికి చూసుకోండి. ఒకదాని శబ్దం మరోదానికి రాకుండా ప్రయత్నించి చూడండి. షకారంతో పలికి చూడండి, అప్పుడు అన్ని గుణింతాలు సరిగా ఉంటాయి. ఇది ష నిర్మాణ ప్రక్రియ, ష ఉచ్చారణ. ఎన్నో వేల పాటలు పాడిన శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ కూడా షకారాన్ని వేరే రకంగా అస్సలు పలకలేదు. షకారాన్ని పూర్తిస్థాయి షకారంగానే పలుకుతూ వచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఏ పాట అయినా, కీర్తనైనా, ఏదైనా చూడండి, అన్నిట్లో షకారాన్ని షకారంగానే పలికారు. గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రవచనంలో వారు షకారాన్ని తప్పుగా పలికేవారికి ఒక విన్నపం చేశారు. అది శంకరుణ్ణి దయచేసి శంకరుడు చేయకండి అని అన్నారు. పాటల పోటీల్లో పిల్లల చేత ఈ షకారాన్ని బలవంతంగా పాడించి పలికించి రేపటి తరాన్ని కూడా పాడు చేస్తున్నారు. ప్రధాన వేదికల మీద భాషను ప్రదర్శించేటప్పుడు అది సరికాదు, ఇది సరి అని చెప్పి వారి చేత షకారంతోనే పాడించవచ్చు కదా. ఇప్పుడు గనక షకారాన్ని షకారంగా పలకకపోతే భవిష్యత్తులో
దీన్ని కూడా తీసేసి రెండు షాలెందుకు ఒకటి చాలు అంటారు. ఇది సత్యం.